అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందం పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది. నాజుగ్గా కనపడాలనే తాపత్రయం పరలోకాలకు పంపుతోంది. సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని తెలిసినా సరే ఫ్యాట్ ఫ్రీ సర్జరీకి సై అంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీలతోటి దేవుడిచ్చిన రూపాన్ని చెక్కించేస్తున్నారు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలవనే భ్రమతోటి యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు పొడిపించుకుంటున్నారు. 4-10 వయస్సులోనూ అందం కోసం ఆరాటపడ్డ షెఫాలి మరణం అందాల ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తోంది. నాజూగ్గా మారాలంటే కోత, దేవుడిచ్చిన రూపానికి పూత. ఆర్తి అగర్వాల్ నుంచి షెఫాలి దాకా అందం కోసం ప్రాణాలు పణం. ముక్కు, పెదాలు, మెడ కావేవి కాస్మెటిక్ సర్జరీకి అనర్హం. ఈ మోడ్రన్ యుగంలో అన్నీ కృత్రిమం. దేవుడిచ్చిన రూపాన్ని మార్చేసుకోవాలని తాపత్రయం. కొత్త రూపంతో మరో మనిషిగా అవతారమెత్తాలనే ఆరాటం. అందం కోసం అంతులేని పోరాటం. లావు తగ్గాలంటే శారీరక శ్రమ చెయ్యాలి, తిండిపై నియంత్రణ ఉండాలి. కానీ డాక్టర్లు కొవ్వు కోసేసి నాజూగ్గా చేస్తామంటే నమ్మేస్తున్నారు. శరీరాన్ని ఆపరేషన్ థియేటర్కి అప్పగించేస్తున్నారు. బట్టతలపై ఒత్తుగా వెంట్రుకలు, మొహంపై కనిపించకుండా ముడతలు. మోడ్రన్ యుగంలో ఇవే కొందరి కలలు. ఫేస్ తళతళలాడిపోవాలి, నలుగురిలో కళకళ్లాడుతూ ఉండాలి, 60లోనూ 20లా కనిపించాలి. ఈ తాపత్రయమే ఎంత ఖర్చైనా పర్లేదంటోంది. సైడ్ ఎఫెక్ట్స్ ని పట్టించుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటోంది. ఒబేసిటీని తగ్గించుకునేందుకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కృత్రిమంగా తొలగించేందుకు చేసే ఆపరేషన్ లైపోసక్షన్. మొరటిగా చెప్పాలంటే పైపుతో కొవ్వుని తోడేయడం, ఊగే చర్మాన్ని కోసి పాడేయడం. ఈ ఆపరేషన్ తో కొన్నిసార్లు ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. లైపోసక్షన్ సర్జరీ సమయంలో కొలెస్ట్రాల్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. సర్జరీ సమయంలో గుండెపోటు, అనస్థీషియా సమస్యలతో మరణించే ప్రమాదం ఉంది. ప్రమాదమని తెలిసినా నాజూగ్గా కనిపించడానికి లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. లైపోసక్షన్ వికటించి కొందరు సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. కుందన బొమ్మల లంగా ఓణిలో తెలుగింటి అమ్మాయిలా కనిపించే ఆర్తి అగర్వాల్ అందం కోసం తాపత్రయపడి అర్ధాంతరంగా తనువు చాలించింది. 16 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేసిన ఆర్తి అగర్వాల్ వెండితెరపై అగ్ర కథానాయికగా ఎదిగింది. నువ్వు నాకు నచ్చావు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైంది. సినిమా హిట్ కావడంతో 5 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగింది. తర్వాత అవకాశాలు తగ్గడం, ఊబకాయం ఆర్తిని డిప్రెషన్లోకి నెట్టాయి. బరువు తగ్గి మళ్లీ సినీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంది. అమెరికాలో లైపోసెక్షన్ సర్జరీ వికటించి మరణించింది. ఈ లోక నుంచే కనుమరుగైంది. కన్నడ బుల్లితెర నటి చేతనరాజ్కి 21 ఏళ్లకే ఆయువు తీరిపోయింది. కొవ్వు తగ్గించుకునేందుకు బెంగళూరులో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది. కానీ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి చనిపోయింది. పంజాబ్ నటుడు వివేక్ షౌ లైపోసెక్షన్ సర్జరీ వికటించి మరణించాడు. సర్జరీ తర్వాత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని కొచ్చిలో టీవీ నటి సౌమ్య శర్మ 5 ఏళ్ల క్రితం లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంటోండగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గ్లామర్ కోసం తాపత్రయపడి లైపోసెక్షన్, కాస్మెటిక్ సర్జరీలు వికటించి సినీ తారలు, బుల్లితెర నటులు, సెలబ్రిటీస్ చాలా మంది చనిపోయారు. చాలా మంది మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఆర్తి అగర్వాల్ కానీ, బెంగళూరులో నటి కానీ, ఇది లైపోసెక్షన్తో. లైపోసెక్షన్ అనేది వెయిట్ రిడక్షన్ కాదు, సన్నగారు. హిప్స్ పెద్దగా ఉంటాయి, కొందరికి బ్రెస్ట్ పెద్దగా ఉంటాయి, కొందరు టమ్మీ పెద్దగా ఉంటుంది. దాన్ని సక్ చేయటమే లైపోసెక్షన్. దీంతో ఏంటంటే సీరోమా అంటే వాటర్ కలెక్షను, హిమటోమా బ్లడ్ కనెక్షను, ఇన్ఫెక్షను, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంబాలిజం చెప్పాను కదా, చిన్న ఫ్యాట్ ఏదైతే ఉందో కొవ్వు కణాలు ఊపిరితిత్తులకు పోతాయి. అది చాలా రేర్. సో ఈ లక్షల్లో ఆపరేషన్ అయితే 1-2 అయితే, అది కూడా ఎప్పుడైందంటే జనరల్గా ప్రెషర్ ఉంటుంది సర్జన్ మీద కూడా. మామూలుగా ఏం చెప్తాం 4-6 kg ఇట్స్ ఎట్ ఎ టైమ్, ఇట్స్ 8 kg మ్యాక్సిమం బెటర్ అని చెప్తుంటాం. లేదు నాకు అంత కావాలి, నేను బాగా స్లిమ్ కావాలి, లేకుంటే అందాల పోటీలు లాగా స్కిన్ అండ్ బోన్ కావాలంటే ఎక్కువ చేసాను అనుకో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చెప్పిన ఈ 2 కేసులు కూడా లైపోసెక్షన్తో వచ్చింది. విదేశాల్లో కాస్మెటిక్ లైపోసెక్షన్ కారణంగా పలువురు చనిపోయారు. ప్రముఖ అమెరికన్ కమెడియన్ జోన్ రివర్స్ 10 ఏళ్ల క్రితం గొంతు సంబంధిత కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్లో భాగంగా అనస్థీషియా సమస్యతో మరణించారు. నైజీరియా మాజీ అధ్యక్షుడు ఒలుసెగన్ ఒబాసంజో భార్య స్టెల్లా ఒబాసంజో లైపోసెక్షన్ సర్జరీ సమయంలో స్పెయిన్లో మరణించారు. మొజాంబిక్ గాయని, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ 31 ఏళ్ల అనా బార్బరా టర్కీలో ప్లాస్టిక్ సర్జరీ తర్వాత గుండెపోటుతో మరణించింది. బేసిక్గా ప్రాబ్లం ఏంటి? ఇది డైట్. సో ఈ డైట్ గురించి వాళ్ళకు కూడా తెలుసు. అంటే డైట్ ఎక్కువగా తీసుకుంటే లావ్ అవుతున్నారా లేదా అనేది.
డైట్ కంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ అందంలో స్ట్రెస్ అనేది చాలా ముఖ్యం. సో ఈ అందాన్ని మెయింటైన్ చేసుకోవడానికి సెలబ్రిటీస్ లెవెల్లో నుంచి చాలామంది వాళ్ళ డైటీషియన్స్ని తర్వాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకుంటూ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ హెల్త్. కానీ ఇవన్నీ ఏమీ తెలియకుండా యువత ఏం చేస్తుందంటే పొట్ట తగ్గడానికి, లావు తగ్గడానికి ఈ ఇంజెక్షన్స్, ఈ యొక్క ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వితౌట్ డాక్టర్స్ గారి పర్యవేక్షణ లేకుండా తీసుకుంటున్నారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ డేంజరస్. నైరోబీకి చెందిన ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ లూసీ వాంబుయ్ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రాణాలు కోల్పోయింది. అమెరికన్ గాయని లిసా మేరీ ప్రెస్లీ ప్రాణం పోవడానికి కారణం కూడా కాస్మెటిక్ సర్జరీనే. అమెరికాలో 2 నెలల క్రితం ఓ మహిళ కాస్మెటిక్ సర్జరీ కోసం అనుభవం లేని వైద్యుణ్ణి ఆశ్రయించి చావుని కొని తెచ్చుకుంది. చైనాలో అందంగా కనిపించాలనే తాపత్రయంతో కొన్ని నెలల క్రితం ఓ యువతి 1.5 కోటి దాకా ఖర్చు పెట్టింది. ఒకే రోజు 6 సర్జరీ ప్రక్రియలకు శరీరం సహకరించక ప్రాణాలు కోల్పోయింది. 27 ఏళ్ల మెక్సికన్ టిక్ టాక్ స్టార్ డెన్నిస్ రెయిస్, 31 ఏళ్ల మెక్సికన్ మోడల్ ఎలెనా లారియా, ఇలా చెప్పుకుంటూ పోతే సౌందర్య సర్జరీలకు విశ్వవ్యాప్తంగా గాల్లో కలిసిన ప్రాణాలెన్నో. దేవుడిచ్చిన రూపంతో సంతృప్తి పడ్డలేదు కొందరు. రూపురేఖలు మార్చుకోవాలి అనుకుంటున్నారు, లేనిది కృత్రిమంగా పొందాలి అనుకుంటున్నారు. ప్రాణం కంటే అందమే ముఖ్యమనే మాయలో పడిపోతున్నారు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.